హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కస్టమర్ మనని అవుట్డోర్లో సౌండ్ వస్తుందని పిలవడం జరిగింది. మీరు కూడా వినండి సౌండ్ అనేది ఎట్లా వస్తుందో. ఆ సౌండ్ అనేది ఎందుకు వస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఒక ఇద్దరు టెక్నీషియన్లు విజిట్ అయ్యారట. ఫ్యాన్ మోటార్ను ఫ్యాన్ బ్లేడ్ అనేది చేంజ్ చేయాలని కస్టమర్తో చెప్తే కస్టమర్ మనని వేరే బ్రదర్ నెంబర్ ఇస్తే మనం వెళ్ళాము అక్కడ చెక్ చేయడానికి. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ప్రాబ్లం అనేది ఏం లేదు, నార్మల్ ప్రాబ్లమే. అది చూపెడతాను, చూడండి. ఎప్పుడైనా ఏసీ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. దాంట్లో మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా రిపేర్ వస్తుంది, ఇప్పడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మనకు అవుట్డోర్ సైడ్ ఉంటుంది కదా, ఇలా సౌండ్ చూడండి, ఫుల్లీ సౌండ్ వస్తుంది. అక్కడ ప్రొవిజన్ కూడా లేదు, మళ్ళీ గ్రిల్ డక్ట్ ఇవన్నీ ఇప్పుదామంటే. అవుట్డోర్ మనకు జాలి ఉంది కదా, ఈ జాలి ఇప్పడానికి అక్కడ మొత్తం 4 స్క్రూలు ఉన్నాయి. ఆ స్క్రూలు 3 స్క్రూలనే ఈజీగానే వచ్చేసాయి. 4వ స్క్రూ వచ్చేసి మనకు వెంటిలేటర్ ఉంది కదా, దాని లోపలికి వెళ్ళిపోయింది. దానివల్ల ఆ స్క్రూ తీయడానికి చాలా ప్రాబ్లం అయింది. అందుకోసం మన టెక్నీషియన్లు చెప్పేది ఏంటంటే, కొంచెం ప్రొవిజన్ ఉన్న కాడ అవుట్డోర్లు అనేది ఫిట్ చేయండి. ఈజీ వర్క్ ఎప్పుడు చేయకండి. కొంచెం హార్డ్ వర్క్ అయినా పర్వాలేదు, కొంచెం టైం తీసుకొని. కస్టమర్కి ప్రాబ్లం కావద్దు, మనకు వచ్చే టెక్నీషియన్కి ప్రాబ్లం కాకుండా ఉండాలి. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇలా అయితే అక్కడ చేయి కూడా పడట్లేదు. షార్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మన దగ్గర టూల్స్ అనేవి చాలా ఉన్నాయి, దానివల్ల ఇలా ఓపెన్ చేస్తున్నాం. స్క్రూ అనేది మొత్తం ఓపెన్ చేసుకున్నాం కదా, ఇదిగో ఈ స్క్రూ అనేది ఓపెన్ చేసి ఆ కండెన్సర్ కూడా డ్యామేజ్ అవుతుంది చిన్నగా. ఇక్కడ ఏం చేసిందంటే పురుగు అనేది మనకు గూడు పెట్టుకున్నా కూడా వన్ సైడ్ అవుతాడు. ఆ గూడు వల్ల ఫ్యాన్ అనేది మనకు 1000 RPMలో తిరుగుతుంది కాబట్టి అది వన్ సైడ్ అనేది ఇట్లా వన్ సైడ్ అవుతూ ఉంటుంది. వన్ సైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్లో ఆ ఫ్యాన్ మోటార్ అనేది అక్కడ తలుగుతూ ఉంటుంది. దానివల్లనే సౌండ్ వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే సౌండ్ ఏమైనా వస్తే ఆ 4 స్క్రూ ఓపెన్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అవుట్డోర్లో సౌండ్ ఇలా మనకు పురుగులు పెడతాయి కదా, దానివల్లనే ఆ సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు అనేది సౌండ్ అనేది క్లియర్ అయిపోయింది. మీరు కూడా చూడవచ్చు, సౌండ్ అనేది వినొచ్చు. సౌండ్ కూడా ఎక్కడ లేదు, నాయిస్ అనేది ఫ్రీగానే ఉంది. థ్యాంక్ యూ.